ఇలా ప్రథమం ప్రారంభం చేస్తూనే ఒకళ్ళ చావు ఒకళ్ళు కోరుకున్నారు. భీష్ముడు పడిపోవాలి, తర్వాత కర్ణుడు యుద్ధానికి వస్తాట. అంత గొప్ప ప్రగల్భాలు ఆయన. అంటే భీష్ముడు చేయకుండా వదిలేసినవన్నీ తర్వాత వెళ్ళి చేసేస్తానులేవో ఆయన. అంత తేలిక ఆయన దృష్టిలో. అందుకు కదూ కారు కూతలు కూస్తుంటాడినా అని భీష్ముడు తినే అన్నాడా మహానుభావుడు అని. సర్వసైనాధిపత్యాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తే భేరీ మృదంగ శంఖ మహారవములు సెలగచేయుడని పనిచి మహోదార పతాకాద్యుత్సవ గౌరవములు నడపే ఎల్ల కడలం పురిలోన్. దుర్యోధనుడు వెంటనే ఆ యుద్ధంలో ఉపయోగించేటటువంటి అత్యంత మంగళప్రదమైన ఉంటే ఆ టెక్కములు, ఆ తర్వాత పతాకములు, ఇటువంటి వాటినన్నింటినీ కూడా పట్టణమంతా ఊరిరిగింపు చేయించి చాలా గొప్పగా పూజలు చేయించి భీష్మాచార్యుల వారిని తీసుకొచ్చి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఋత్విక్కుల్ని పురోహితుల్ని తీసుకొచ్చి అనేకమైనటువంటి మంత్రములను గానం చేయించాడు. ఇన్ని చేయించి భీష్మాచార్యుల వారికి పట్టాభిషేకం అవగానే ఆకాశం ఒక్కసారి ఉరిమి హస్తినాపురం అంతా పిడుగులు పడ్డాయి. పిడుగులు పడి వర్షం మొదలైంది. ఆ వర్షం ఏం వర్షము అంటే అందులోంచి రాళ్ళు, నిత్తురు, ఎముకలు, పిడుగులు వర్షంలో హస్తినాపురం అంతా పడ్డాయి. పరమ అమంగళమయ యుద్ధానికి బయలుదేరుతూ సర్వసేనాధిపతిగా భీష్ముణ్ణి పట్టాభిషేకం చెయ్యగానే ఇటువంటి వానబడింది అంటే ఇక మిగిలేవాడు ఎవడో ఉండడు అని గుర్తు. కాబట్టి ఇప్పటికైనా వెళ్ళకూడదుగా. ఇంత పట్టాభిషేకం చెయ్యగానే ఇటువంటి వానబడింది, శకునం తెలిసిపోతోంది, ఊరుకోవాలి కదా. ఆయన అన్నాడు దానికే విరుగుడు శాంతి ఉందిగా, శాంతి మంత్రాలు ఉంటాయిగా, దానాలు చేస్తాను, దాంతో అక్కడికి అది పోతుంది, యుద్ధానికే పెడతాను. అంటే ఇంక అసలు ఆ మూర్ఖత్వానికి హద్దు ఏముంటుందండి? ఇంక ఎవడు చెప్పగలడు అటువంటి వాడికి? సరే, భీష్మాచార్యుల వారు మహానుభావుడు, మహాప్రాజ్ఞుడు, ఎవరెవరి శక్తి ఏపాటిదో ఆయనకి బాగా తెలుసు. అందుకే అతిరథులెవరు, సమరథులెవరు, మహారథులెవరు, అర్ధరథులెవరు ఇదంతా నిర్ణయం చేశాడు. వాళ్ళ వాళ్ళ స్థాయి. అతిరథుడు అంటే చాలా గొప్పవాడు. అతిరథుల్లో దుర్యోధనుడు, కృతవర్మ, శల్యుడు, భూరిశ్రవుడు. సమరథుల్లో దుర్యోధనుడి యొక్క సోదరులు సుదక్షిణుడు. మహారథుల్లో సైంధవుడు, త్రిగప్త దేశాధిపతులు 5. అర్ధరథుల్లో నీలుడు, విందాను విందులు. ఇలా అందరి గురించి చెప్పాడు. కర్ణుడి గురించి చెప్పలా. కర్ణుడు ఎదురు చూస్తున్నాడు ఏమంటాడు నన్నని. ఆయన దృష్టిలో ఆయనని మించిన వీరుడు లేడు. ఆయన చాలా గొప్ప కితాబిచ్చి మాట్లాడింది ద్రోణాచార్యుల వారి గురించి. తర్వాత కర్ణుడి వంక తిరిగి దుర్యోధనుడితో అన్నాడు, ఈ కర్ణుడు అర్థరథుడు, అంటే అందరికన్నా కూడా తక్కువ స్థాయి వీరుడు. ఎందుచేత అంటావేమో, నీకు ప్రెగ్గడయును నెయ్యంపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలు త్రవ్వు పాండుపుత్రులతోడి పగకు నిన్నెసకొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండు అర్ధరథుడు. కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు వీరిడి కృపన్ పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్ర వీర్యంబు చిరిచే అట్లగుట వీడు పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమదిపా. ఈ కర్ణుడు అర్థరథుడు. వీడేదో చాలా గొప్ప యుద్ధం చేస్తాడని నువ్వు ఆశలు పెట్టుకున్నావు. నీకు ప్రెగ్గడుయును, నీకు చాలా గొప్ప మంత్రి కదూ ఈ కర్ణుడు, నీకు ఆలోచనలు చెప్తుంటాడు. నెయ్యంపు చెలియునై, మంచి చెలికాడు, స్నేహితుడు, ఎప్పుడు యుద్ధానికి ముందుంటానని చెప్పి కాలు తవ్వుతూ ఉంటాడు కదూ, అటువంటి వాడు. పాండుపుత్రులు ఎంతటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద పగతో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కొలువుకూటంలో అటువంటి ప్రేలాపనలన్నీ పేలుతూ ఉంటాడు. అటువంటి వీడు రాధాసుతుండు అర్ధరథుడు. నిజానికి అర్ధరథుడు ఎందుకో తెలుసా? నేను పక్షపాతంతో చెప్పట్లా. సహజ కవచ కుండలములతో పుట్టాడు, కానీ ఆ కవచ కుండలములను తీసి దానం చేసేశాడు. దాని వలన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. బుద్ధిహీనుడు, ఎప్పుడు ఏ నిర్ణయం చేసుకోవాలో తెలియదు, కానీ చాలా దయ కలిగినవాడు. కృపన్ పెద్ద, చాలా దయ కలిగినవాడు. ఆయన ఏమి కేవలం తప్పు చెప్పట్లేదు, ఆయనలో ఉన్న మంచిని కూడా చెప్పాడు. దయ కలిగినవాడు. అలాగే పరశురాముని యొక్క శాపం చేత ఈయనకి ఉన్నటువంటి అస్త్రముల తేజస్సు నశించిపోయింది. అందుచేతనే అర్జునుడిని యుద్ధంలో ఎదుర్కొని గెలవలేడు, మానము ప్రాణము నిలబెట్టుకోలేడు. అర్జునుడి చేతిలో ఖచ్చితంగా యుద్ధభూమిలో మరణించి తీరుతాడు. కాబట్టి ఆ విషయం అందరికీ తెలుసు. నాకేమిటి, అర్థరథుడు. కాబట్టి కర్ణుడి స్థాయి అంతే. భీష్మాచార్యుల వారు
అందరి యొక్క స్వభావములు తెలిసున్నవాడు, అన్ని విశేషములను గుర్తిరిగినవాడు. అందుచేతనే కౌరవులతో మాట్లాడేటప్పుడు పాండవుల యొక్క ధార్మికమైన నిష్ఠ గురించి తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాడు. పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు ఎటువంటివో, నిరంతరము ధర్మాన్ని అనుష్ఠానం చేసేటటువంటి ఆ పాండవుల్ని చెనకడం భౌతికమైనటువంటి సమర్థతతో సాధ్యం కాదు. ఎందుచేతన అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. భగవద్ అనుగ్రహం లేకుండా, ధార్మిక నిష్ఠ లేకుండా, ధర్మాచరణం లేకుండా పెరిగినట్టు కనపడేది గాలి ఊదిన బుడగలాంటిది. అది అలా పెరుగుతున్నట్లు కనపడుతుంది. కానీ ఆ పెరగడానికి కారణమైనటువంటి ఊదబడిన గాలి చివరికి ఆ బుడగ పేలిపోవడానికి కారణమైనట్టే ధర్మాన్ని విడిచిపెట్టి చేసినటువంటి ఏ కార్యక్రమమైనా అప్పటికి కొంత తృప్తికి కారణంగా అనిపించినా అదే చివరికి మనుష్యుని యొక్క పతనానికి కారణమవుతుంది. భీష్మాచార్యుని వారి సందేశం ఈ ప్రధానమైన సిద్ధాంతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడు కౌరవుల్ని ఉద్దేశించి మాట్లాడినా ఈ విషయాన్నే ప్రస్తావన చేస్తారు. పాండవులు ధర్మాత్ములు కనుక కృష్ణుడు పాండవ పక్షాన్ని వహించాడు. కృష్ణుడికి ప్రత్యేకమైన పక్షపాతం ఏం లేదు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఆయనకి అనురక్తి ఉంటుంది. పాండవుల యొక్క ధర్మాచరణమే కృష్ణుని యొక్క ప్రీతికి కారణమైంది. కృష్ణుని యొక్క అనుగ్రహమే పాండవులు అన్ని ఆపదలను దాటడానికి కారణమవుతోంది, గెలవడానికి కారణమవుతోంది. విరాట పర్వంలో కూడా ఒక సందర్భంలో భీష్మాచార్యుల వారు ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తాడు. పాండవుల యొక్క వైనం తెలియలేదు. అజ్ఞాతవాస కాలం పూర్తయిపోతోంది. వాళ్ళు అజ్ఞాతవాసం చేస్తుండగా పాండవుల యొక్క ఉనికి కానీ తెలుసుకోగలిగితే వాళ్ళ చేత మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించి తేలికగా రాజ్యాన్ని అపహరించవచ్చు అనేటటువంటి దురాలోచన కలిగినటువంటి దుర్యోధనుడు అనేక మంది వేగుల్ని దేశం నలుమూలలకి పంపించి పాండవుల యొక్క జాడ కనిపెట్టడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ కూడా వెళ్ళినటువంటి ఆ చారులు ఎవ్వరూ కూడా పాండవుల యొక్క ఉనికిని కనిపెట్టలేకపోయారు. తిరిగి వచ్చి వాళ్ళ విషయం చెప్పినప్పుడు దుర్యోధనుడు సభ తీర్చి ఒక ప్రశ్న వేశాడు. పాండవుల యొక్క జాడ తెలియలేదు, ఇక అజ్ఞాతవాస కాలం పరిసమాప్తమైపోయేటటువంటి సమయము దగ్గర పడిపోతోంది. కాబట్టి పాండవుల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఏదైనా ఉపాయమును చెప్పగలరా అని అడిగాడు. అడిగితే వెంటనే కర్ణుడు లేచి ప్రతిదానికి మాట్లాడతాడు. ఆ మాట్లాడిన దాంట్లో సారం ఉండదు. పాండవులను పట్టుకోవడానికి ఒకటే ఉపాయం, కొన్ని వేల మంది వేగుల్ని మనం దేశంలో అన్ని మూలలకి పంపిస్తే ఎక్కడో అక్కడ దొరికిపోతారు అన్నాడు. వెంటనే దుశ్శాసనుడు లేచి చాలా కోపగించుకున్న ముఖం పెట్టుకుని అన్నాడు, అసలు వేగుల్ని పంపడం ఎందుకు, పాండవుల్ని వెతకడం ఎందుకు? 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేయడం అంటే అది అంత తేలికైన విషయమా? ఈ పాటికి పాండవులు దిక్కులేక తిరిగి తిరిగి ఎక్కడో మరణించి ఉంటారు. వాళ్ళ శరీరములు కూడా భూమిలో కలిసిపోయి ఉంటాయి. అక్కడ గడ్డి కూడా పెరిగిపోయి ఉంటుంది. ఇంకా ఇప్పుడు పాండవుల గురించి ఆలోచన ఏమిటి? పాండవుల్ని వెతకడం ఏమిటి? వాళ్ళ జాడ కనిపెట్టే ప్రయత్నం చెయ్యడం ఏమిటి? లభించిన రాజ్యాన్ని నిస్సంకోచంగా మనసులో ఏ విధమైన అరమరిక లేకుండా హాయిగా అనుభవించమన్నాడు. అంటే నేను ద్రోణాచార్యుల వారు లేచి అన్నాడు, మీరనుకున్నంత తేలిక మనుష్యులు కారు పాండవులు. అపారమైనటువంటి పరాక్రమం కలిగిన వారు, శౌర్యము కలిగిన వారు, తపశ్శక్తి కలిగిన వారు, విశేషించి ధర్మాచరణ కలిగిన వారు. అటువంటి వారు సర్వకాలముల యందు భగవంతుని చేత రక్షింపబడుతూ ఉంటారు. అందుకని పాండవులు ఎక్కడో ఉన్నారు, కానీ వారి ఉనికిని కనిపెట్టడానికి తగిన ఉపాయాన్ని అన్వేషించవలసి ఉంటుంది అన్నాడు. భీష్ముడి వంక చూశాడు దుర్యోధనుడు. వెంటనే భీష్ముడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నల్లవో నిక్కమాడి నృపనందును ముందట ద్రోణుడొక్కడుండు తెల్లము వారు బాహుబల ధీబల దైవబలంబులొప్ప వర్తిల్లుదురు అమ్మహాత్ముల కరిష్టములేమిట నిందు నేల వాటిల్లెడు వారి కాంపను కడింది తదీయ మహానుభావతన్ అన్నాడు. నల్లవో అంటే మీరు చెప్పింది చాలా బాగుంది, ఆహా ఎంత మంచి మాట అన్నారు. ద్రోణాచార్యుల వారు చెప్పింది ఏదుందో అది పరమ సత్యం. మిగిలిన వాళ్ళు మాట్లాడినవన్నీ పుల్లు మాటలు.
పాండవులు అంత తొందరగా పడిపోరు. ఎందుకు పడిపోరు అంటే మహాత్ములు మాట్లాడినటువంటి మాటలు పరమ సారవంతములైన మాటలై ఉంటాయి. ఆ సారవంతములైనటువంటి మాటలను మనం జీర్ణం చేసుకోగలిగిన నాడు మన జీవన విధానంలో మార్పు వచ్చి భగవద్భక్తిని ఎందుకు పొంది ఉండాలో, భగవద్భక్తి అంటే కేవలం ఏదో వెళ్ళి ఆయనకి మీద 2 పువ్వులు వేసి అగరత్తు ధూపం చూపించి దీపం పెట్టి రావడం కాదు. భక్తితో కూడుకున్న జీవనము అన్న మాటకి పర్యాయ పదం ధార్మికమైనటువంటి జీవితం. అది ఎలా రక్షిస్తుందో, ఎందుకు కాపాడుతుందో భీష్ముడు ప్రతిపాదన చేస్తున్నాడు. ఆయన అన్నాడు, తెల్లము అంటే ఇది నిజం, ద్రోణుడు ఏది చెప్పాడో అది సత్యం. వారు బాహుబల ధీబల దైవబలంబులొప్ప వర్తిల్లుదురు. పాండవుల యందు 3 గుణములు ఉన్నాయి. ఇవి మనం బాగా పట్టుకోవలసిన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు భీష్ముడు. ఏవి అంటే, 1 బాహుబలం, శారీరకమైనటువంటి శక్తి, పరాక్రమము, శౌర్యము, వీర్యము, తేజస్సు, ఇవి పాండవుల యందు విశేషముగా ఎక్కువ. ఇక ధీబలము, ఎంత శారీరకమైన బలం ఉండనివ్వండి, మనోబలం లేదనుకోండి, ఆ వ్యక్తి విశేషమైన పిరికితనం ఉన్నవాడు అనుకోండి, ఆయన శారీరక బలం ఎందుకు పనికిరాదు. ఆయన శారీరకంగా ఏమీ బలం లేనివాడు, కానీ మానసికంగా బలం ఉన్నవాడు, కానీ కార్యాన్ని చెయ్యడానికి ఆయన శరీరం సహకరించదు. పాండవుల గొప్పతనం ఎక్కడుందంటే వాళ్ళకు ఉన్నటువంటి శౌర్య పరాక్రమములు అటువంటివి, దానితో పాటుగా వాళ్ళ బుద్ధి బలం అటువంటిది. వాళ్ళు ఎప్పుడు ఏది చెయ్యాలో, ఎక్కడ ఏది చెయ్యాలో, ఎప్పుడు ఏది చెయ్యకుండా ఉండాలో, ఎక్కడ ఏది చెయ్యకుండా ఉండాలో కార్యాకార్యములు అంటారు. చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి, చెయ్యకూడనివి కొన్ని ఉంటాయి. నిజానికి చెయ్యవలసినవి చెయ్యడానికి ఎక్కడో చిన్న భయం ఉంటే చాలు, చెయ్యవలసినవి చేసేస్తాడు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగాడు, సంస్కారవంతంగా ఎదిగాడు, మనిషి మనసు పవిత్రతని సంతరించుకున్నది అనడానికి ఆధారమేమి అంటే, ఏది చెయ్యకూడదో దానికి దూరంగా ఉండగలిగిన ప్రజ్ఞని పెంచుకుంటాడు. దానికి దూరంగా ఉండగలిగిన ప్రజ్ఞ కొరవడిపోయి చెయ్యవలసిన పనులు మాత్రం కొన్ని చేస్తున్నాడు అనుకోండి, ఇంకా శత్రువుని గెలవలేకపోయాడు. అంటే సాధించవలసిన పరిణతిని పొందలేకపోయాడు. బలహీనతలు వెంట తొరుగుతూనే ఉన్నాయి, దానికి లొంగిపోతూనే ఉన్నాడు. అంటే సాధనా బలం ఇంకా పెంచుకోవలసిన అవసరం ఉన్నది అని గుర్తు. పాండవుల యందు భుజబలం ఉన్నది, అంటే శారీరకమైన బలం ఉన్నది, పరాక్రమం ఉన్నది, శౌర్యం ఉన్నది, తేజస్సు ఉన్నది, వీర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ధీబలం ఉన్నది, అంటే ఏది చెయ్యాలో అది చేస్తారు, ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా నిగ్రహించుకోగలరు. ఈ 2 పాండవుల దగ్గర ఉన్నాయి. ఈ 2 ఉన్నంత మాత్రం చేత 3వది ఒకటి ఉంది, అది రాకుండా ఉండదు. అది ఏది అంటే ఆపద. ఆపద అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏది వచ్చినప్పుడు నేను ఎంత శారీరకమైన బలవంతుడనైనా తప్పించుకోలేనో, ఏది వచ్చినప్పుడు నేను ఎంత బుద్ధి బలం ఉన్నవాణ్ణైనా సరే అధిగమించలేనో, దానికి ఆపద అని పేరు. ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొట్పను అంటాడు ధర్మరాజు గారు. ఆపద వస్తోంది అన్న విషయం మనకెప్పుడు తెలియదు. అది మన శరీర బలం చేత కానీ, ధీబలం చేత కానీ మనం తప్పుకోలేము. అటువంటి వస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరు రక్షించాలి అంటే, అది తెలుసున్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. వీడికి ఆపద వస్తోంది అని. ఆపద వచ్చినప్పుడు ఆయన ఎందుకు కాపాడతాడు అంటే, భక్తి అన్న మాటకి పరిణతి ఏది అంటే, నేను వద్దన్న పని వాడు చెయ్యడు, అందుకని ఎక్కువ ప్రీతి చెందుతాడు. ఇప్పుడు ఆ ప్రీతి చెందినవాడు ఎవరు ఉంటాడో వాడు దైవబలాన్ని పొందాడు అంటారు. వాడు ఒకడికి ఆపద వస్తోంది అంటే, ఆపద కన్నా ముందు వాడు వచ్చి నిలబడి వాడు ఆపద నుంచి తప్పుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. అంటే వీడి కాలు కిందకి పాము వచ్చే వేళటికే ఎవడో కర్రట్టు కూడా అక్కడికి వస్తాడు. అది భగవంతుని యొక్క వ్యవస్థ. ఈ 3 పాండవులకు ఉన్నాయి. అంటే నువ్వు వెతికితే నీకు దొరుకుతారా వాళ్ళు? వాళ్ళు దొరకరు. దొరకకుండా ఏం చేయాలో భగవంతుడు చేస్తుంటాడు వాళ్ళకి. నువ్వెలా వాళ్ళకి ఆపద సృష్టిస్తావు? ఎలా వాళ్ళని కనిపెట్టగలవు? అది నీ బుద్ధికి అందదు. వాళ్ళు ఉన్నారన్నా నువ్వు పట్టుకోలేవు. కాబట్టి బాహుబల ధీబల దైవబలంబులొప్పవర్తిల్లుదురు. వాళ్ళకి 3 బలాలు ఉన్నాయి దుర్యోధన, అందుకని నువ్వు వాళ్ళని పట్టుకోలేవు.
ఎక్కడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ 3 బలములను పొందగలిగిన వాడు పరమేశ్వరానుగ్రహమును పొందినవాడు అని గుర్తు. అమ్మహాత్ముల కరిష్టములేమిట ఎందు ఏల పాటిల్లెడు. వాళ్ళకి ఆపదలు దేనికొస్తాయి? ఈ 3 ఉన్నప్పుడు. వారి కాంతను కడింది తదీయ మహానుభావతన్. కాబట్టి వాళ్ళని గుర్తించడం అంత తేలిక విషయం కాదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ ఉన్నారన్నా నువ్వు పంపించిన వేగులు అక్కడికి వెళ్ళినా వాళ్ళు కనిపెట్టలేరు. అందుకే ఆ వెళ్ళొచ్చిన వేగులో మాట చెప్పారు, మాకు పాండవులు కనపడలేరు, ద్రౌపదీదేవి కనపడలేరు, కానీ మీరు సంతోషించే వార్త ఒకటి చెప్తామన్నారు దుర్యోధనుడికి. ఏమిటి చెప్పమన్నాడు? విరాట్ రాజుకి మీకు పడదు కదా, విరాట్ రాజు బలవంతా భావమరది సింహబలుడు కీచకుడు కదా, ఆ కీచకుడిని ఎవరో 5 గంధర్వులట రాత్రికి రాత్రి డొక్కలలో పొడిచి కడుపులో గుద్ది మట్టు పెట్టాడు ఒకడు. ఆ 5 కలిసి ప్రధానంగా చంపేశారు, ఉపకీచకులందరినీ చంపేశారు. ఈ గొడవంతా ఒక స్త్రీ వల్ల జరిగిందిటన్నారు. బుర్ర పనిచేయాలా? 5 గంధర్వులు ఏమిటి, ఒక స్త్రీ వల్ల జరగడం ఏమిటి, కీచకుణ్ణి చంపడం ఏమిటి ఆలోచించాలా? దుర్యోధనుడు ఆలోచించాడు. దగ్గరలో ఉన్నవాడు భీముడై ఉంటాడు, భీముడు చంపి ఉంటాడు అని అనుమానపడ్డాడు. ఇది వేగులకు ఆ బుద్ధి తోచినట్టుండుంటే ఏమో ఏమై ఉండుండేదో. ముందే ఉత్తరగోగ్రహణం దక్షిణగోగ్రహణం జరిగి ఉంటే ఏమయ్యేదో కాలంలో. కానీ భగవంతుడు వాళ్ళకి ఆ ఆలోచన రానివ్వలేదంతే. కాబట్టి భీష్మాచార్యుల వారు అన్నాడు, నీకు అంత తేలికగా వాళ్ళు దొరకరు, కానీ సభలో నువ్వు రాజువి కదూ, అడిగినప్పుడు నిష్కల్మషంగా చెప్పడం నా యొక్క ధర్మం, అది సభా మర్యాద. ప్రభువు సభలో ఆసీనుడై సలహా అడిగినప్పుడు చెప్పకుండా ఉండకూడదు. అందుకని నేను చెప్తున్నాను, పాండవులు ఎక్కడున్నారన్నది గుర్తించడానికి, పాండవుల్ని పట్టుకోవడానికి కొన్ని ఉపాయాలున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి పాండవుల యొక్క అగ్రజుడైనటువంటి ధర్మరాజు గారు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండేటటువంటి దేశమునకు, అక్కడ ఉండేటటువంటి ప్రజల యందు కొన్ని లక్షణములు ఉంటాయి. ఆ లక్షణములను బట్టి తెలుసుకోవచ్చు. బ్రాహ్మణ భక్తియు, పరహిత శక్తియు, నిర్మలమతియును, నీతిరతియు, సత్యభాషణమును, సాధుపోషణమును, చిర వితరణమును, సేవ్యగుణము, సన్మార్గరక్షయు, ఉన్మత్త శిక్షయు, సంచితోదయము, కృపాతిశయము, బంధు సంప్రీతియు, భవ్య విభూతియు, శాస్త్రోపగమము, అస్కలితదమము, సజ్జన స్తవనీయ సౌజన్యములను, ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు, అక్షీణ పుణ్య దోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు. ఎంత పెద్ద విశేషణం వేశారో చూడండి. అక్షీణ పుణ్యదోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు. ధర్మరాజు గారి యొక్క పుణ్యం క్షయమయ్యే అవకాశం ఉండదుట అసలు. ఈ పుణ్యాన్ని ఖర్చు పెట్టి ఇది చేద్దాం అనే లోపల ఇంకో పుణ్యం చేసేస్తుంటాడు. అంటే నిరంతర పుణ్యకర్మాచరణశీలి, అంత పుణ్యాన్ని పొందినవాడు. కాబట్టే అటువంటి వాడు ఏ రాజ్యమునందుంటాడో ఆయన యొక్క భావ తరంగముల చేత, ఆయన తపశ్శక్తి తరంగముల చేత, ఆయన ధార్మిక నిష్ఠా తరంగముల చేత, ఆయన ఉన్న రాజ్యంలో ప్రజలందరి మనస్సుల్లో కూడా కొన్ని రకములైనటువంటి గుణములు ఏర్పడతాయి. ఇది సత్యం కదండి. ఎందుచేత అంటే ఎంత దెబ్బలాడుకుంటూ ఉండనివ్వండి, ఒక మహాత్ముడు వస్తున్నాడు అనుకోండి, ఆగుతారు. బాగుండదు ఆయన వస్తున్నారని ఆగుతారు. ఒక మహాత్ముడు వస్తున్నాడనేటప్పటికీ తాత్కాలికంగానైనా కోపోద్రేకములు ఉపశమించాయా లేదా? అంటే ఆయన రాకతో వెంటనే మనస్సులలో ప్రచోదనమైనటువంటి కోపము తగ్గినట్టే పరమధార్మికుడైనటువంటి ధర్మరాజు గారు ఎక్కడ ఉంటారో అక్కడ రాజ్యమునందుండేటటువంటి ప్రజల యొక్క మనస్సులలో కొన్ని మంచి లక్షణములు ఏర్పడతాయి. బ్రాహ్మణ భక్తియు, వేదాలు చదువుకున్నవారు, వేదము ప్రమాణము, ధర్మం ఇలా పాటించాలి అని చెప్పేటటువంటి వారి యందు భక్తి కలుగుతుంది. అలాగే ఇతరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి భావన, మనసులు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉండడం, కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి ఆలోచనలు పోయి ప్రశాంతంగా ఉంటారు. నీతిగా బ్రతకాలనేటటువంటి ఉత్సాహం పెళ్ళుబుకుతుంది. మాటలలో అసత్యం తగ్గిపోయి సత్యభాషణానురక్తి పెరుగుతుంది. సాధుజనులు ఉంటారే, అటువంటి వాళ్ళని పోషించాలనేటటువంటి సత్సంకల్పములు కలుగుతాయి. అలాగే
ఏ పుణ్యం చేసినటువంటి కారణం చేత బహుకాలము ప్రయోజనమును పొందవచ్చో అటువంటి పుణ్యకార్యములు చేయుట యందు అనురక్తి పెరుగుతుంది. ఒక దేవాలయం ఉందనుకోండి, దానికి ఓ పూల తోట వేశాడు ఒక ఆయన, లేకపోతే ఓ 4 మారేడు చెట్లు పాతి రోజు వచ్చి నీళ్లు పోసి పెంచి పెద్ద చేశాడు. అవి పెద్ద పెద్ద చెట్లు అయ్యి ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఆయన తెచ్చి రోజు నీళ్లు పోసి మొక్కలు పెంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినా ఈ మారేడు చెట్ల నుంచి మారేడు దళాలు కోసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవతలకు అందరికీ కూడా బిల్వార్చన జరుగుతోంది. ఆ బిల్వార్చన ఒక్కొక్క బిల్వం ఆయన మీద పడినప్పుడల్లా ఈ బిల్వ వృక్షాన్ని ఎవడు వేశాడో, ఎవడు నీళ్లు పోశాడో, ఎవడు పెంచాడో వాడి జీవుడు ఇప్పుడు ఇక్కడ లేకపోయినా శరీరం వదిలినా ఆ జీవుడు ఏ శరీరంలో ఉన్నా 6వ వంతు ఆయన ఖాతాలో వేస్తూ ఉంటారు. అంటే చిరకాలమునకు ఆ పుణ్యం పనికొచ్చిందా లేదా? అందుకే అక్షయ తృతీయ వచ్చింది. ఉదక భాండం ఇమ్మంటారు. ఆ మంచినీళ్లు ఆ రోజున ఇస్తే దాని వలన జీవుడు ఏ శరీరములో ఉన్నా దాహార్తిని పొందకుండా దాహం వేసినప్పుడు నీళ్లు దొరికి సంతోషంగా ఉంటాడని. కాబట్టి చిరకాలము పనికొచ్చేటటువంటి పుణ్యమును చెయ్యాలనేటటువంటి ఉత్సాహము జనులు ఎందు పొటమరిస్తుంది ధర్మరాజు గారు ఉన్న దేశంలో. అలాగే సేవ్యగుణము, పెద్దలని గౌరవంతో చూడడం, వారి పట్ల మర్యాదతో ప్రవర్తించడం అలవాటవుతుంది. సన్మార్గములో ఉండేటటువంటి వాళ్ళని రక్షించాలనేటటువంటి ఉత్సాహం పొందుతారు. ఎవరు దుర్మార్గులైన వారు ఉంటారో అటువంటి వారు శిక్షింపబడాలని, వాళ్ళని శిక్షించాలని అందరి యందు అనురక్తి పెరుగుతుంది. అలాగే అభ్యుదయము దేని వలన పొందుతారో, దేని వలన అభివృద్ధిలోకి వస్తారో అటువంటి మంచి పనులు చెయ్యాలనేటటువంటి ఆలోచనలతో కూడుకున్న మనస్సులు కలిగి ఉంటారు. అందరూ దయాశీలురై ఉంటారు. బంధువుల యందు ప్రేమ కలిగినటువంటి వారై ఉంటారు. అలాగే వాళ్ళు శాస్త్రీయమైనటువంటి శాస్త్రము ఎలా చెప్పిందో అలా ప్రవర్తించాలనేటటువంటి ఆలోచన కలిగిన వారై ఉంటారు. ఇంద్రియములను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని పొంది ఉంటారు. ఇంద్రియములు గుర్రాల్లా పరిగెత్తి ఏ తప్పులు పడితే ఆ తప్పులు చేసేటటువంటి చౌకబారుతనానికి దూరంగా ఉంటారు. అలాగే సజ్జన స్తవనీయ సౌజన్యములను, పెద్దలైనటువంటి వారి చేత స్తుతింపబడేటటువంటి మంచి గుణములు ఏర్పడతాయి. అలాగే ధార్మికంగా సంపాదించినటువంటి అపారమైనటువంటి ధనము, ధాన్యము అందరి ఇళ్లల్లో ఉంటాయి. ఎప్పుడు ఆ రాజ్యమునందు ధర్మరాజున్నాడు అని గుర్తు. కాబట్టి దుర్యోధన, ఇలా ఏ రాజ్యమైనా ఉంటే అక్కడ ధర్మరాజున్నాడని నీకు గుర్తు పట్టుకోవచ్చు. అలా ఏదైనా రాజ్యం ఉందా ఆలోచించి, వెంటనే ఆలోచించాడు. ప్రస్తుతం విరాట్ రాజు గారి రాజ్యమే అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ధర్మరాజు అక్కడ ఉన్నాడు. వేగులు చెప్పిన మాట, భీష్ముడు చెప్పిన మాట అన్వయం చేసుకుంటాడు దుర్యోధనుడు. ప్రతి 10 సంవత్సరములకు కూడా 4 అధిక మాసములు వస్తూ ఉంటాయి. 4 అధిక మాసములు వస్తే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి 80 ఏళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు 80 ఏళ్ళు వస్తే నెలకి ఒక చంద్రుడి చొప్పున సంవత్సరానికి 12 చంద్రుల్ని చూశాడు. 80 ఏళ్లకి 80 × 12 960 మంది చంద్రుల్ని చూశాడు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకి 4 అధిక మాసాలు వస్తున్నాయా? 80 ఏళ్ళంటే 8 దశాబ్దములు. కాబట్టి 10 ఏళ్లకి 4 చొప్పున 8 4లు 32 మంది చంద్రుల్ని చూశాడు. 960కి 32 కలపండి, 992. ఈ 992 సంవత్సరముల మీద 8 నెలలు వచ్చాయనుకోండి, 1000 నెలలు పూర్తయిపోయాయి. అంటే సహస్ర చంద్ర దర్శనోత్సవం ఎప్పుడు చెయ్యాలి? 80 సంవత్సరముల 8 మాసముల వయస్సు నిండితే 9వ మాసంలో సహస్ర చంద్ర దర్శనోత్సవం చెయ్యాలి. అంతేకాని 1000ని 12 పెట్టి భాగించి లెక్క పెట్టి 83 సంవత్సరముల 4 మాసములు పూర్తయిన తర్వాత 5వ మాసంలో సహస్ర చంద్ర దర్శనోత్సవం చెయ్యమని శాస్త్రములు ప్రతిపాదించట్లేదు. అధిక మాసములను లెక్కలోకి తీసుకోవాలి. మరి అధిక మాసాల్లో కూడా చంద్రుడు, పూర్ణచంద్రుడు కనపడుతున్నాడుగా పౌర్ణమి నాడు. అధిక మాసములను లెక్కలోకి తీసుకోకపోతే కాలగణనకు పరిపూర్ణత లేదు. దుర్యోధన, నువ్వు లెక్క పెట్టినప్పుడు అధిక మాసములను దృష్టిలో పెట్టుకోవాలా. అధిక మాసములను కూడా దృష్టిలో పెట్టుకుంటే నిన్నటితో వాళ్ళ అజ్ఞాతవాస అరణ్యవాసములు పూర్తయిపోయాయి. కాబట్టి అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ధర్మదోషం చేశారని, వాళ్ళు కాల సిద్ధాంతమునకు పెట్టిన నియతిని ఉల్లంఘించారని అనడానికి ప్రమాణము లేదు. కాబట్టి వాళ్ళు చేసినది
పరమ సత్యమే. అర్జునుడు వస్తే కనపడితే వాళ్ళు మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసములు చేయవలసిన అవసరము లేదు అని సిద్ధాంతీకరించినటువంటి శాస్త్రవేత్త, శాస్త్రమునందు అంత నిష్ట కలిగినటువంటి వాడు భీష్మాచార్యుడు. అలాగే ఆయన ఒక మాట అంటాడు, అట్టిదయైన నాడ తరియంబడి మూర్ఖతనంబు చెయ్యరే, ఎట్టన ధర్మపాశముల నిల్చిరి కాలము వేచియుండి, ఇంకెట్టును వారు కొంత తమ ఎట్టెర సూపక మననెత్తురే, ముట్టగా వచ్చిరేని మనముంతగా నోర్తముగాక దానికిన్. ఒక్కటి ఆలోచించు దుర్యోధన, వాళ్ళు అలా కాలం పూర్తవకుండానే వచ్చేసేసి బుకాయించేటటువంటి లక్షణం ఉన్నవారైనా, ధర్మాన్ని అతిక్రమించేటటువంటి లక్షణం ఉన్నవారైనా, వారు ఆనాడు సభలో తలలు ఉంచుకుని మేము జూదంలో ఓడిపోయామని చెప్పి అరణ్యవాస అజ్ఞాతవాసములకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ రోజే వాళ్ళు ధర్మమన్న కట్టు తప్పి ఆయుధాలు పట్టుకున్న నాడు మీ 100 తలలు బదలగొట్టేద్దరు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.